సార్ 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 మనకు బాగా తెలిసిన అతను. సార్కి 2 రోజుల క్రితం సీసీటీవీ ఫుటేజ్ చూపించాం. అలాగే సార్, రండి సార్. థ్యాంక్ యూ. నమస్తే. డేట్ మీరు ఆ రోజు ఏ రోజు చూసారు? ఈ నెల 18. అదిగో ఆమె, తనే వచ్చింది. కొంచెం పాజ్ చేయండి. ఏమండి, మీ ఫోన్ ఇటు ఇవ్వండి. కరెక్టేనండి, మాధవీలత ఈ ఊర్లోనే ఉంది. మీరు చెప్పింది ఈవిడేనా? తనే అమ్మా. ఏమండి, మనం వెంటనే వెళ్ళి వెతకాలి. అమ్మా, చనిపోయిన పాపను తీసుకుని బతికున్న పాపనిచ్చిన వాడిని. ఆవిడ మొహం నాకు గుర్తుండదా తల్లి? ఖచ్చితంగా ఆవిడ ఇక్కడికే వచ్చింది, ఇక్కడే ఉందమ్మా. ఏమండి, మాధవీలత ఈ గుడికే వచ్చిందంటే ఈ ఊర్లోనే ఉంది. తను క్షేమంగానే ఉంది. మనం అనుకున్నట్టు తను క్యాన్సర్తో చనిపోలేదండి. తను ఈ ఊర్లో ఉంటే ఆ పెద్దయినా ఉన్నాడు కదా, ఆయన్ని ఖచ్చితంగా కలుస్తుంది కదా, ఆయనకి టచ్లో ఉంటుందండి. మనం అర్జెంటుగా వెళ్ళి ఆయనతో మాట్లాడదాం. వింధ్య, ఆయన నెంబర్ నా దగ్గర ఉంది కదా, నేను ఇప్పుడే ఫోన్లో మాట్లాడతాను. హలో, మోహన్ రావు గారు, నేనండి రాజేష్ని. గతంలో మాధవీలత గారి కోసం నేను నా భార్య మీ ఇంటికి వచ్చాం కదా. చెప్పు బాబు. సార్, మాధవీలత ఈ ఊర్లోనే ఉంది. మేం చూశాము. ఈ మధ్య తను మీకు ఫోన్ చేయడం కానీ మిమ్మల్ని కలవడం కానీ ఏమైనా జరిగిందా? లేదు బాబు, తను ఈ ఊళ్ళో ఉంటే నా దగ్గరికి రాకుండా ఉంటుందా? మీరేమైనా పొరబడుతున్నారేమో. లేదు సార్, మేము తనను చూశాము. అవునా? అయితే మీరు చెప్పేది నిజమే. అయితే తను నా దగ్గరికి ఎందుకు రావట్లేదు నాకైతే అర్థం కావట్లేదు బాబు. నన్ను కాంటాక్ట్ కూడా చేయలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. వింధ్య, మోహన్ రావు గారికి తను టచ్లో లేదంట. ఏమండి, తను ఈ ఊర్లోనే ఉందని కన్ఫర్మ్ అయింది కదా. ఇల్లు ఇల్లు వాడా వాడా మొత్తం వెతుకుదామండి. మాధవీలత ఎక్కడున్నా పట్టుకుందాం. ఆవిడ దొరికితే తప్ప సంధ్యకి న్యాయం జరగదండి. వింధ్య, ఆవిడ ఈ ఊర్లోనే ఉందని తెలిసింది కదా, ఇంక నువ్వేం కంగారు పడద్దు. ప్రతి ఇంటిని సెర్చ్ చేసి ఆవిడ ఎక్కడుందో కనుక్కునే బాధ్యత నాది. నువ్వింక హ్యాపీగా ఉండు. స్వామీజీ, మీరు మాకు చాలా సాయం చేశారు. మీ మేలు మర్చిపోలేం. లేదమ్మా, నేను చేసిన తప్పుకి ఈ విధంగా అయినా ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. మాధవీలత దొరికి తన దగ్గరున్న పాప సంధ్య దగ్గరికి చేరితే తప్ప నా పాపానికి ప్రాయశ్చిత్తం ఉండదమ్మా. వస్తామండి. ఉంటామండి. భగవంతుడా,